హాయ్, నేను మీ డాక్టర్ దుర్గా కళ్యాణి, చీఫ్ డెర్మటాలజిస్ట్ కేహ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈరోజు మనం మోల్స్ గురించి మాట్లాడుకుందాం. మోల్స్ అంటే చాలామంది బర్త్లోనే వస్తాయి, పుట్టుమచ్చలు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ ఈ మోల్స్ మనకి తర్వాత ఏజ్ పెరుగుతున్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి 10 ఇయర్స్కి స్టార్ట్ అవ్వచ్చు, ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ మోల్స్ అనేవి మధ్యలో ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే డ్యూ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. మనం సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మెలనిన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మనకు మోల్స్ రావచ్చు. అండ్ హార్మోనల్ ఇష్యూస్, మనకి ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ ఇలా మనకి హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు ఈ మోల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మోల్స్ ఫామ్ అయితే దీన్ని ఎలా తీసేసుకోవాలి? మనం తీసేసుకోవడం అనేది కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అందులో మెయిన్గా ఏంటి అంటే మనం పంచ్ బయాప్సీ ద్వారా కూడా, అంటే ఒక హోల్ చేసి మోల్ని తీసేసి దాని తర్వాత సూచరింగ్ చేసుకోవచ్చు. అండ్ CO2 లేజర్ అండ్ కాటరీ అండ్ సూపర్ఫిషియల్ ఎక్సిషన్. కొన్ని మోల్స్ చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఓన్లీ అప్పర్ లేయర్ వరకే ఉంటాయి. అప్పుడు మనం చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి వాటిని తీసేయచ్చు. సో మోల్ రిమూవల్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. కానీ కొంతమందిలో ఈ మోల్ రిమూవల్ చేసిన తర్వాత చిన్న స్పాట్ మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మోల్ రిమూవల్ చేసుకునే ముందు ఈ డౌట్స్ అన్ని మీ డాక్టర్తో క్లారిఫై చేసుకొని అప్పుడు మోల్ రిమూవల్ ప్రాసెస్కి వెళ్ళండి.